హాయ్ అండి, నేను మీ పల్నాటి. సూళ్ళూరుపేట చెంగాలమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. చెంగాలమ్మ చాలా మహిమగల దేవత. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడికి చెంగాలమ్మ గుడికి వచ్చి పొంగళ్ళు పెట్టుకోవడం, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. తలనీలాలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు. ఇది చాలా పురాతనమైన గుడి. ఇది రోడ్డుకి, హైవేకి పక్కనే ఉంటుంది. ఇది గాలిగోపురం, చాలా ఎత్తులో ఉంటుంది గాలిగోపురం అయితే. గుడి కూడా చాలా పెద్ద గుడి. ఆదివారం, శుక్రవారం అయితే మరీ ఎక్కువగా ఉంటారు జనాలు, రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతూ ఉంటారు. మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు. అమ్మవారి పటాలు కూడా దొరుకుతాయి. ఈ మండపాల్లో కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు భక్తులు. గుడి లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్, తీసుకెళ్ళకూడదు. చెంగాలమ్మ చాలా లోపలగా ఉంటుంది ఇక్కడ గుడిలో. ఈ చెట్టు దగ్గర ఎక్కువగా భక్తులు మొక్కుకుంటూ ఉంటారు. చుట్లు తిరిగి వాళ్ళ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటారు. ఈ చెట్టుకి ఒక చరిత్ర ఉంది. అమ్మవారి గుడికి తలుపులు చేయడానికని ఈ కొయ్యలు తెచ్చి అక్కడ పెట్టినప్పుడు ఇది తెల్లవారేసరికి చెట్టులాగా అయిపోయిందని ఆ విధంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. గుడి వెనుక వైపు మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే రూములు బుక్ చేసుకోవచ్చు. మనం బంధువుల్ని వాళ్ళని పిలుచుకొని పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. చెంగాలమ్మ భక్తుల కోరికలు తప్పకుండా తీరుస్తుంది. తప్పకుండా సూళ్ళూరుపేట చెంగాలమ్మ గుడిని అయితే దర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.